హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి పూరి పిండితోనే దోశ పోస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోధుమ పిండి అండి. ఇది పూరి పిండితోనే అట్లు పోసుకుంటాము. దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు చూడండి. దీంట్లో ఇప్పుడు ముందుగా 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. చూడండి, 2 ఎగ్స్ వేసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంకా ఇది దోశ బ్యాటర్ లాగా ఉండాలి, పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే అంత మంచిగా వస్తాయి ఇవి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దోశ బ్యాటర్ కన్నా ఇంకా లూజ్గా ఉండాలి. ఇంత లూజ్ ఉంటే అంత మంచిగా వస్తాయి దోశలు. 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుందండి దీంట్లోకి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. 2 ఎగ్స్, పూరిపిండి, 2 ఎగ్స్, ఉప్పు, 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఉండాలి బ్యాటర్. ఈ విధంగా ఉంటే మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను. చూడండి, దోశ పెనం వేడయ్యాక ఈ విధంగా పోసుకోవాలి దోశని. ఈ విధంగా అవుతుంది దోశ. ఇప్పుడు మలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు తిప్పి చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకుందాం దోశని. ఈ దోశకు కాంబినేషన్ చికెన్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇలా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఏ విధంగా వచ్చిందో.